కొంతమంది విశ్వాస జీవితంలో ముందుకు సాగలేకపోతారు. కారణం ఏంటంటే దే డోంట్ నో వాట్ గాడ్ హ్యాస్ ఇన్ ఫ్యూచర్. దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన కార్యాలు, తలంపులు తెలియని వారు ఉంటారు. దేవుని వాటిలో తెలియజేయబడుతుంది, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు ఆయన ఆత్మ ద్వారంగా మనకి తెలియజేస్తాడంట. తెలియకుండా చెప్పకుండా దేవుడు ఏం చేయడు. దేవుని దగ్గర స్పెషల్ ఏంటంటే చెప్పి చేస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన చెప్పకుండా ఏది చేయడు. అంటే మనుషులు అనుకుంటారు చెప్పొద్దు, చెప్తే చేయలేకపోతావేమో, చేయలేకపోతే చేతకాని వాడు అవుతావేమో. కానీ దేవుని వాటిలో చూసినప్పుడు ఆయన మాట తప్పని దేవుడు అంటాడు, నేను మానవుని కాదు, ఐఎమ్ నాట్ అ మ్యాన్ టు లై. నేను మనుషుని కాదు అబద్ధం ఆడటానికి. దేవుడు చెప్పాడంటే చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. ఆయన చెప్తే జరిగించి చూపిస్తాడు. వాక్యంలో చూసినప్పుడు అండి అనేక సార్లు ఈ అర్థం కాని పరిస్థితుల్లో ఈ రీతిగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో చేరవలసిన అవసరం ఎంతో ఉంది. ఉపవాస ప్రార్థన అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. బైబిల్ చూసినప్పుడు పాత నిబంధనలు ఉండే మనం గమనిస్తూ ఉంటాం. యూదులు దేవుని ద్వారా నిబంధన చేయబడిన వారు కనీసం వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారంట.